హాయ్ గైస్, ఈరోజు మనం మార్కెట్ చూసుకున్నట్లయితే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ అంతా సైడ్ వేస్లోనే ఉండిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్లో అప్ సైడ్ బ్రేక్ అయినట్టు అయ్యి కానీ డౌన్ సైడ్ మూవ్ అయింది. మనం ఫస్ట్ హాఫ్లో కాల్ సైడ్ ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసాం. టెలిగ్రామ్లో నన్ను ఫాలో కాని వారు పైన లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి టెలిగ్రామ్లో ఫ్రీ అప్డేట్స్ కోసం జాయిన్ కావచ్చు. డైలీ 1 or 2 కాల్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ హాఫ్లో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం, కానీ ఇండెక్స్లో టార్గెట్ హిట్ అయింది. కానీ ప్రీమియం డికే వల్ల మనకు ఒక 5 to 6 పాయింట్స్లో మనకు టార్గెట్ అనేది మిస్ అయ్యింది. సో సెకండ్ ఎంట్రీ కోసం మనం అలానే వెయిట్ చేసాం. బట్ మార్కెట్ అనేది అప్ సైడ్ బ్రేక్ అయింది, మన వ్యూ మాత్రం డౌన్ సైడ్ ఉండే. సో అప్ సైడ్ బ్రేక్ అయినా కూడా మనం ఎంట్రీ కోసం వెయిట్ చేసాం చాలాసేపు. ఇక్కడ మనకు డౌన్ సైడ్ మనకి ఎంట్రీ వచ్చింది. సో అక్కడ మనం ట్రెండ్కి అగెనెస్ట్గా రివర్స్లో ప్లాన్ చేసాం. సో మనకు అనుకున్నట్లే టార్గెట్ అచీవ్ అయింది. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం, మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తామో అనేది. సో యాక్చువల్గా ఇక్కడ 77,800 పుట్ అనేది నేను ముందుగానే ప్లాన్ చేశాను. టెలిగ్రామ్లో కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది 2:32 దగ్గర. కానీ స్క్రీన్ రికార్డ్ అనేది కొద్దిగా లేట్గా స్టార్ట్ చేయడం వల్ల అసలు యాక్చువల్గా ఎంట్రీ అనేది పంచ్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, మనం యాక్చువల్గా 10 పాయింట్స్ అనేది ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. టార్గెట్ అనేది 285 అనుకున్నాను, కానీ అది ఆల్రెడీ రీచ్ అయిపోయింది. 300 పెట్టుకోవాలి. సో సెకండ్ టార్గెట్ వచ్చేసి 320 or 330 ఈ రేంజ్లోకి ప్రైస్ వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం మనకు టార్గెట్ హిట్ అవుతుందో ఆర్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో. ఈరోజు ముందే సెన్సెక్స్ ఎక్స్పైరీ, దట్టు మనం సెకండ్ హాఫ్లో లాస్ట్ 40 minutes ఉండగా ట్రేడ్ ప్లాన్ చేసాం. అది కూడా 10 పాయింట్స్ రిస్క్తో. చూద్దాం, టార్గెట్ హిట్ కావాలని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో మరి. మనకి ఇక్కడ 272 లెవెల్ అనేది క్రాస్ అవుతూనే మనకు ప్రైస్ అనేది టార్గెట్ వరకు రీచ్ అవుతుంది. సో అక్కడ 272 లెవెల్ అనేది క్రాస్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అయ్యేంత వరకు కూడా మన ట్రేడ్ అనేది రిస్క్లో ఉన్నట్టే. 1:3 1:4 చూపెడుతున్నా కూడా నేనైతే చిన్న క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి ఏం బుక్ చేసుకోవట్లేదు. డైలీ మన టెలిగ్రామ్ గ్రూప్లో 1 or 2 కాల్స్ ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది. మినిమం 1:2 1:3 అయితే మనం ఈజీగా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి నా టెలిగ్రామ్ గ్రూప్ని చెక్ చేసి మీకు నచ్చినట్లయితే అందులో జాయిన్ కావచ్చు. డైలీ అప్డేట్స్ ఉంటాయి నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో. త్రీ PM కావడానికి వస్తుంది. ఒక సింగిల్ స్పైక్తో మన స్టాప్ లాస్ కూడా పోయినా పోవచ్చు, చెప్పలేం. చూద్దాం ఏమవుతుందో. పామో మేబీ ఉంటుందా పోతుందా. ఓ మై గాడ్. ఓకే, కమాన్. ఓకే, క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. చూద్దాం, 270 ఏవో క్లోజ్ అవుతే మాత్రం పక్కా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 300 స్పైక్ కొట్టేసి 320 కొట్టాలి. యాక్చువల్గా మార్నింగ్ నుంచి అందరూ అప్ సైడే ట్రేడ్ చేశారు. సో 3 PM మూవ్ కూడా అప్ సైడే రావచ్చు అని చెప్పేసి కూడా చాలామంది ట్రేడ్ చేసే ఉంటారు మేబీ.
కానీ నా వ్యూ మాత్రం ఫస్ట్ నుంచి డే హై బ్రేక్ చేసిన తర్వాత నుంచి నాకు నా వ్యూ మాత్రం డౌన్ సైడే ఉండే. చూద్దాం ఏమవుతుందో మరి. మేబీ అయితే ఇక కొట్టేసేయాలి, సస్టైన్ అయినట్టే క్యాండిల్. ఇక్కడ నిఫ్టీ 24,220 210 లెవెల్ని టచ్ చేస్తే మన టార్గెట్ మాత్రం రీచ్ అవుతుంది. 220 లెవెల్ని టచ్ అయింది కానీ ఇంకా కొద్దిగా పెండింగ్ లెవెల్లో అయితే ఉన్నది. ఓకే చూద్దాం. మేబీ నేనైతే నా ఎంట్రీని 270కి అయితే ట్రయల్ చేసి పెట్టేశాను. టార్గెట్ అయితే 320కి పెట్టాను. చూద్దాం 270 ట్రిగ్గర్ అయిపోతుందా లేకుంటే నియర్ బై వచ్చింది. ఓకే లెట్స్ సీ. కమాన్ ఇంకొద్దిగా స్పైక్, మాన్యువల్లీ ఎగ్జిట్ అయిదామా చూద్దాం. ఇప్పుడే క్యాండిల్ స్టార్ట్ అయింది కదా, లెట్స్ సీ. ఇండెక్స్లో అయితే మన టార్గెట్ అయితే రీచ్ అయింది కానీ ప్రీమియంలో స్పైక్ అయితే కొట్టట్లేదు. చూద్దాం 270 ఆర్ 320 ఏదైతే అదే. ఫైనల్లీ 320 రీచ్. నా ఎంట్రీ కూడా సెల్ అయిపోయింది. ఓకే ఫైనల్లీ గాయస్, ఇక మేబీ 330 కొట్టకపోవచ్చు. మై గాడ్. ఫైనల్గా 330 లెవెల్ కూడా అప్డేట్ అయిపోయింది. మీరు ఒకటి గమనించారో లేదో, టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ మీకు అప్డేట్ ఇచ్చాను. మన ఎంట్రీ ఆర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ను సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లాగా ప్రైస్ అనేది రియాక్ట్ అవుతుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.